ఇక మా మోదవారి మలయ మామను పిలుద్దాం. మామా ఓ మామా. అక్క ఇక బడి పెట్టింది కదా మనమని తీసుకొచ్చినావా? ఫీజులే బాగా అవుతున్నాయి కదా అక్క. అంతే మనం చదువుకున్నప్పుడు అయితే ఫీజులు ఎక్కడి కదా. అంతే శుద్ధతోని కూడా రాసుకున్నాం. అబ్బో గిట్ల అయితే మనం అప్పుడు ఎట్లా బతుకుతుంది గిట్ల దూరం. చెల్లె ఏం కూర చేసినావురా? మరి మామిడి నాకు కొంచెం వేయాలి. ఏదో చికెన్ అడిగినట్టు చిక్కుడుకాయ కూర ఏమంటే కూడా ఎత్తలేదు. గింత పిస్తానం చేసి ఏం సంపాదిస్తావో తెలియదు. ఇక నువ్వు అగ్గి కాకపోతే ఇది వరకు ఎన్నడికి వేసినావు ఇక నీ మొగడు చికెన్ తేవాలి, నువ్వు వండాలి, నేను తినాలి. ఓ మామా గా మందితోని ముద్ర పెడతామేంది వార్తలు పట్టుకరావా? ఏందే బుజ్జి ఇగో జ్వరం వచ్చింది, సాతన అయితే లేదు. జ్వరం పెద్ద సార్తో నువ్వేసి జ్వరం వచ్చినోడివి ఇంట్లో ముసుగు పెట్టుకొని వండుకోవాలి కానీ గా మందితోని నీకేం బాధకని మామా నీళ్ళు కొడతాను. ఏ పండు కొంచెం ఇంత ఎక్కువ అవుతుంది అని అట్లా ఉప్పు సబో నీళ్ళతో ముచ్చట పెడదామని వచ్చిన. ఇగో ఇవాళ గివ్వే ముచ్చట్లు మన వాళ్ళందరికీ చెప్పు. సరే గట్లనే చెప్తా గాని నువ్వు మొదలు పెట్టు. ఓ అక్క ట్యాంక్ బండ్ కాడికా? ఓ మొత్తం అవి వేయించి డ్రోన్లు మీద రైతు బొమ్మ వేసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం కొత్తది ఓపెన్ చేసిండ్రు. అరే నీకు చూపెడతా, నువ్వు చూడలే కదా బుజ్జి? నువ్వు చూసినా తెలంగాణ తల్లి కొత్తది? అరే చూడలేదా చెల్లె? నేను బొమ్మ తీసుకొచ్చిండ్రా, షెర్రీకి ఇచ్చిన. ఇగో మనం ఇప్పుడు చెప్పుదాం, కొత్త తల్లి మంచిగా ఉన్నదా, పాత తల్లి మంచిగా ఉన్నదా? అంటే కేసీఆర్ పెట్టిన తల్లి మంచిగా ఉన్నదా, రేవంత్ సార్ పెట్టిన తెలంగాణ తల్లి మంచిగా ఉన్నదా చెప్పుదాం. షెర్రీ గానికి ఇచ్చిండ్రా బొమ్మ తీసి ఇడేటవా? మరి షెర్రీ ఈ పోరాడు ఏడబోయిండో ఏమో. ఏ బాడుకావా బొమ్మిటి పట్టుకరారా అంటేనేమో. ఓరి వారి ఏడబోయినా ఇట్లా ఇట్లా కూర్చా బాడుకావు. చెల్లె ఇగో ఇదేమో ముందుగాల కేసీఆర్ సార్ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం. ఇదేమో ఇగో నిన్న రేవంతం సారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అన్నట్టు. ఇంట్లో ఏ తల్లి మంచిగా ఉన్నది? రేవంతం సారు పెట్టిన తెలంగాణ తల్లి మంచిగా ఉన్నదా? అంతేనా? అంటే ఈ రేవంతం సార్ పెట్టిన తల్లి మనల్లా కలిసినట్టున్నది అన్నట్టు నీ ఉద్దేశం. ఇక ఈమె దొరసాని లెక్కున్నదా? అంటే ఆయనకి పేదోళ్ళు కిరీటాలు ఎక్కడ పెట్టుకుంటారు కదా, మనల్లా కలిసినట్టున్నది మన తల్లి లెక్క. అబ్బా మంచి ముచ్చట చెప్పిన. సరే అక్కని అడుగుదాం. ఓక ఏ తల్లి మంచిగా ఉన్నది నువ్వు కూడా చెప్పు. రేవంత్ రెడ్డి సార్ పెట్టిన తెలంగాణ తల్లే మంచిగున్నదా? బాబా నువ్వు చెప్పు, ఎవరు మంచి ఏ తల్లి మంచిగున్నది? ఈ తల్లే మంచిగున్నదా? అరే అందరు ఈ తల్లే మంచిగున్నది అంటారు కదా. కేసీఆర్ సార్ పెట్టిన తెలంగాణ తల్లి ఉత్తదా అయిపోయింది ఇక. అక్క అయితే రేవంతం సార్ పెట్టించిన తెలంగాణ తల్లే మంచిగున్నది అంటావు. ఏ తల్లు మంచిగా లేరు. మాకు పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఇయ్యలేడు. సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం ఇయ్యలేడు. ఏంది బడిలో పిల్లల కన్నా మంచిగా సన్న బియ్యం అని పెట్టినా భోజనం పెట్టినా మంచిగా ఉంటుండే కదా. ఒక్క జర్ర నువ్వు ఏదిరా ఏదిరా ఓకే ఐస్ క్రీమ్ కావాలా? చదువుమంటే సాత కాదు కానీ ఐస్ క్రీమ్ కావాలా? బార్కాను ఐస్ క్రీమ్ కావాలా? సప్లై కుసా చెవులు విండి చేతిలో పెడతా బార్కా అనుకుంటాను. నాకే మందుకు పైసలు ఎవరు వచ్చినా? నిజమే అక్క, 4000 పింఛన్ ఇస్తానని ఎక్కనే పోయి కదా. లక్షలు ఈ తల్లి ఆ తల్లని అన్ని ఖర్చు పెడతారు. పిల్లల హాస్టల్లో ఫుడ్ పైజన్ అయింది. ఆ పిల్లకు వీటికి పెడితే ఏమైతుంది? ఈ తల్లి మంచిగా ఉన్నదా ఆ తల్లి మంచిగా ఉన్నదా అని లక్ష కోట్లు పెడతారు. ఈ తల్లి పెట్టేది లేదు, ఆ తల్లి పెట్టేది లేదు. పిల్ల మొన్న చచ్చిపోయే హాస్టల్లో పెడితే ఏమైతుంది? అంతే చెల్లె, నువ్వు అన్నది కూడా నిజమేరా. ఆయమన్నా కాక బల్లె చదువుకునే పోరగాళ్ళకు బుక్కెడు బువ్వ ఆయమన్నా బువ్వ పెడతలేరు కానీ ఈ తల్లికి నగలేస్తారు, ఈ తల్లికి నగలేదని. నాది మంచిగా ఉన్నదంటే నాది మంచిగా ఉన్నదని అంటారు కానీ మనకైతే వచ్చింది లేదు, చేసింది లేదు. మనం వాళ్ళని నమ్ముకొని పిల్లలు హాస్టల్లో వేస్తే మనదే ఇది కాబట్టే మనకేమన్నా నత్తందా? మనకే కడుపులు కాలబట్టే మనమే నట్టపోతున్నాం. వాళ్ళకేంది ఈ బొమ్మ గీసి మంచిగా ఉన్నది, ఆ బొమ్మ గీసి మంచిగా ఉన్నదని అంటారు.
అవసరం మీ మామకు పింఛన్ వస్తానా ఏ అత్తలేదు కాదన్న 4,000 అన్నారు 4,000 లేవు ఏది లేవు సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కూడా అత్తలేవు కారటి మీద కంట్రోల్ బియ్యం సన్న ఇస్తలేడా ఇత్తలేడు కాదన్న గవే దొడ్డు బియ్యం మాకు కూడా అవే తోటి వస్తానాయి అవే తింటాను ఏం చేయాలి మరిగా ఏ మాట కా మాట చెల్లె ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా పాలన ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాకనా ఏ ఈయన వచ్చినాక కొద్దిగా మారింది కొద్దిగా మారింది కానీ ఇది కూడా కొంచెం మారాలి కదా పిల్లల గురించి పింఛన్ ఇస్తే అయ్యో మాకు మా మామకి ఇంత 4,000 పింఛన్ వస్తే ఆయనకో ఇంత ఆసరా కొంచెం ఇక సన్న బియ్యం ఎప్పటికీ దొడ్డు బియ్యం అయినా ఇస్తానని అన్నాడు అందులో 1% తీసేసి 2% అన్న సన్న బియ్యం ఇస్తేంది మాకు తిన్న కాడికైనా తలుచుకుంటాం కదా కొంత చేసిండు ఇది కూడా చేస్తే కొంచెం మంచిగా ఉండు అన్నట్టుగా ఇప్పుడు అనగల ముచ్చట ఇప్పుడు రేవంత్ సార్ పెట్టిన తెలంగాణ తల్లే మంచిగా ఉండదు మంచిగానే ఉన్నది ఆయన పెట్టినా మంచిగా ఉన్నది చెల్లె పోయేత్తా బావని అడిగినట్టు చెప్పు అక్క పోయేత్తా మనవాడు మనవరాలు పైలం ఇన్నాగే బుజ్జి జనం ఏమనుకుంటారో రేవంత్ సార్ గురించి కేసీఆర్ సార్ గురించి రేవంత్ సార్ పెట్టించిన తెలంగాణ తల్లి గురించి కేసీఆర్ సార్ పెట్టించిన తెలంగాణ తల్లి గురించి విన్నావు కదా మంచిగా ఇగో ఇవాళకైతే గివ్వే ముచ్చట్లు జర సార్తో చెప్పు నేను ఇవాళ రాను అంత పే అంతా పులిసినట్టున్నది